నమస్కారం కుంసత్ శ్రీనివాస్ ఛానల్ తరపున మీకు స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ అన్నీ కూడా ఎక్స్పర్ట్ కోసం కాదు, సామాన్యుల కోసం పెడుతున్నాం కాబట్టి వీడియోస్ అర్థం కాకపోతే ఒకసారి రెండుసార్లు చూడండి, చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే చాలామంది అడిగినటువంటి డౌట్స్ లోక్ అదాలత్ అంటే ఏంటి, లోక్ అదాలత్లో ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటిది డౌట్ అనమాట. లోక్ అదాలత్ అనేటువంటిది ప్రతి కోర్టులోని కూడా ఈరోజు ఒక ఆఫీస్ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన సిబ్బంది కూడా ఉంటారు. మీరు లోక్ అదాలత్లో అప్లై చేసుకోవడం అనేది చాలా సులువు. మీరు ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నారో, లేకపోతే ఎవరి మీద అయితే కేసు వేద్దాం అనుకుంటున్నారో ఆ వ్యక్తుల తాలూకా అడ్రస్లు, చిరునామాలతో మీరు ఒక అప్లికేషన్ రాసుకుంటారు. మీకు జరిగిన అన్యాయం ఏమిటి అనేటువంటి ఒక అప్లికేషన్ రాసి ఆ అప్లికేషన్ తాలూకా కాపీలు జెరాక్స్లు పెట్టి దాంతోపాటు రిజిస్టర్ పోస్ట్ కవర్లు, అక్నాలజ్మెంట్లు, 25 రూపీస్ స్టాంప్స్ అన్నిటి మీద అంటించి ఎంతమంది మీద మీరు కంప్లైంట్ ఇద్దాం అనుకుంటే అంతమంది మీద అంటించి లోక్ అదాలత్ ఆఫీసులో ఇచ్చినట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఒక నెంబర్ ఇస్తారు, వాయిదా వేస్తారు. ఆ వాయిదా డేట్కి వాళ్ళకి ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చో వాళ్ళందరికీ కాగితాలు వెళ్తాయి. వాళ్ళందరూ కూడా లోక్ అదాలత్ రోజు కోర్టుకు వచ్చి సమాధానం చెప్పవలసి ఉంటుంది. మీరు కోర్టు ఫీజు కట్టనవసరం లేదు. లోక్ అదాలత్లో ఒక ఫీజు మాత్రం ఉండదు. మీరు కోర్టు ఫీజు ఎలా అయితే మామూలు కోర్టులో అయితే చాలా భారీగా కోర్టు ఫీజు కట్టవలసి ఉంటుంది, లోక్ అదాలత్లో అయితే కోర్టు ఫీజు కట్టవలసిన అవసరం ఉండదు. మీరు పట్టుకెళ్ళినటువంటి వాళ్ళు లోక్ అదాలత్ ద్వారా వెళ్ళినటువంటి కాగితాలు మళ్ళీ తిరిగి వాళ్ళు వచ్చి మీకు సమాధానం చెప్తారు. వాళ్ళ తాలూకా రికార్డులు కూడా తీసుకొచ్చి సమాధానం చెప్తారు. ఉదాహరణ ఒకటి చెప్తే మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి మీరు పట్టాదారు పాస్బుక్లు ఇప్పించవలసిందిగా ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెడితే ఒకవేళ పట్టాదారు పాస్బుక్లు ఇవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో మీరు లోక్ అదాలత్లో అప్లికేషన్ పెట్టినట్టయితే సెక్రటరీ గారి మీద, ఎంఆర్ఓ, ఆర్డీఓ మీద కానీ కంప్లైంట్ పెట్టినట్టయితే వాళ్ళు వచ్చి లోక్ అదాలత్కి వచ్చి జడ్జి గారికి చెప్తారు. సీనియర్ సివిల్ జడ్జ్ అనేటువంటి వాళ్ళు సాధారణంగా మీకు కోర్టుల్లో లోక్ అదాలత్కి చైర్మన్గా ఉంటారు. ఆయన దగ్గరికి వచ్చి రికార్డు పట్టుకొచ్చి చూపించి ఎందుకు పాస్బుక్లు ఇవ్వలేకపోయాము, లేకపోతే ఎందుకు లేట్ అయింది అనేది వివరంగా చెప్తారు. ఎప్పుడు ఇస్తారు ఏంటి అన్నది కూడా ఇస్తారు. దాని మీద కోర్టు వారు ఆర్డర్ వేస్తారు. ఆర్డర్ కూడా చాలా మీకు ఉపయోగపడుతుంది. ప్రతి కోర్టులోని కూడా ఈరోజు లోక్ అదాలత్లు ఉన్నాయి. అలాగే ప్రతి శనివారం కూడా లోక్ అదాలత్ జరుగుతుంటాయి. కొన్ని కోర్టులు అయితే ప్రతిరోజు కూడా లోక్ అదాలత్లు జరుగుతున్నాయి. అలాగే సంవత్సరంలో 2-3 సార్లు మెగా లోక్ అదాలత్ అని కూడా పెడతారు. అవి కూడా చాలా బాగుంటాయి, చాలా మంచిది. అలాగే మీకు ఇంకో ముఖ్య విషయం చెప్పాలి ఏంటంటే క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు మీ మీద పెండింగ్ ఉన్నట్టయితే, ఒకవేళ మీరు రాజీ పడినట్టయితే లోక్ అదాలత్లో రాజీ పడితే చాలా మంచిది. ఎందుకంటున్నా అంటే లోక్ అదాలత్లో మీకు రాజీ పడిన తర్వాత ఒక రాజీ పత్రం రాసిస్తారు. దాన్ని వాళ్ళు ఏమంటారంటే అవార్డు కాపీ అని అంటారు. అందులో ఒకసారి రాసిన తర్వాత ఒక జడ్జి గారు, మెంబర్లు అందరూ సంతకం పెట్టి ఒక కాపీ మీకు ఇస్తారు, ఒక కాపీ మీ ప్రత్యర్థికి ఇస్తారు, ఒక కాపీ కోర్టులో ఉంచుతారు. అవి ఎంత పవర్ఫుల్ అంటే దాని మీద అప్పీల్ అనేది లేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే ఏమీ చేయలేని పరిస్థితి, అంత బలంగా ఉంటుంది అవార్డు కాపీ. లోక్ అదాలత్లో రాజీ పడితే ఆ రకమైనటువంటి బెనిఫిట్స్ మీకున్నాయి. అందువల్ల లోక్ అదాలత్కి మీరు ఏమైనా అప్లికేషన్ పెట్టుకోవాలంటే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉండి నేను చెప్పింది కూడా అర్థం అవ్వకపో అప్లికేషను పెట్టుకోవడం ఇవన్నీ అంటే లోక్ అదాలత్ ఆఫీస్ ఉంటుంది. ప్రతి కోర్టు దగ్గర లోక్ అదాలత్ అని చెప్పేసి బోర్డు పెట్టి ఉంటుంది. అక్కడికి వెళ్తే మీకు వివరంగా చెప్పడానికి ఒక వ్యక్తులు కూడా, స్టాఫ్ అని కూడా ఉంటారు. వాళ్ళు మీకు అన్నీ చెప్పి దగ్గరుండి చేయిస్తారు. అది లోక్ అదాలత్ అంటే. ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీకు మళ్ళీ సమాధానం అనేటువంటిది తెలియజేస్తాను. జై హింద్.